మిత్రులు అడుగుతున్నారు, డయాబెటీస్ వాళ్లకు నరాల బలహీనత ఎందుకు వస్తూ ఉంటుంది, అంగస్తంభన సమస్యలు డయాబెటీస్ వాళ్ళకే ప్రత్యేకంగా ఎందుకు వస్తాయి అని. చాలామంది అనుకుంటారు డయాబెటీస్ అనేది రక్తంలో ఉంటుందని. డయాబెటీస్ ఉన్న వ్యక్తి తన రక్తాన్ని కనుక ఎవరికన్నా డొనేట్ చేస్తే రిసీవ్ చేసుకున్న వ్యక్తికి డయాబెటీస్ వ్యాధి రాదు. అదే జాండీస్ ఉన్న వ్యక్తి కనుక రక్తాన్ని డొనేట్ చేస్తే జాండీస్ వస్తుంది. హెచ్ఐవి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ఆ రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వాడికి హెచ్ఐవి వస్తుంది. మరి షుగర్ వ్యాధిలో ప్రాబ్లం ఎక్కడ ఉంది? చాలామంది పేషెంట్లు నాకు చెప్తుంటారు, సార్ నేను కంట్రోల్లో పెట్టుకున్నాను, షుగర్ ఎప్పుడు కూడా 110, 130 ఉంటుంది, తిన్న తర్వాత కూడా 140 కన్నా మించదు అని ఏదో చెప్తుంటారు. అయినా కూడా నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? సామాన్యంగా షుగర్ వ్యాధిలో అసలు వ్యాధి ఎక్కడ ఉంటుందంటే రక్తం ప్రసారం చేసే చిన్న చిన్న గొట్టాలలో ఉంటుంది. దీన్ని జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు. జనరలైజ్డ్ అంటే మొత్తం శరీరం నిండా ఉన్న ప్రతి రక్తనాళం మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటాయి. ఒక్క డయాబెటీస్ ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. ఈ డయాబెటీస్ వ్యాధి వల్ల రక్తం కళ్ళకు వెళ్ళే రక్తనాళాలని కనుక డ్యామేజ్ అయిపోతే డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇవే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇదే సెక్సువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డయాబెటిక్ ఈడీ అంటారు. ఇదే నరాలకు వెళ్ళేవి కొంతమంది డయాబెటిక్ పీపుల్కు కాళ్ళల్లో మంటలు, పోట్లు అవన్నీ వస్తుంటాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్ మనం రక్తంలో చూస్తాం, కానీ అసలు వ్యాధి అనేది రక్తనాళాల్లో ఉంటుంది. రక్తనాళాలని మనం బయటికి తీసి చూడలేం కనుక బయటికి తీసి చూసేది రక్తం మాత్రమే. డయాబెటిక్ పీపుల్ సిల్డెనఫిల్, టెటాలఫిల్, వార్డెనఫిల్, అవెనఫిల్ అనే ఈ 4 టాబ్లెట్లను PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఇవి వాడొచ్చునా అని అడుగుతాం. వాడుకోవచ్చు, ఏ వ్యక్తి అయినా కూడా వాడుకోవచ్చు. కాంట్రా ఇండికేషన్ ఏంటి అంటే ఏ వ్యక్తికి అయితే విపరీతంగా తలనొప్పి రావడము, విపరీతంగా నడునొప్పి రావడము, ఎవరికైతే విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో, లేదా కొంతమందికి రెటినోపతి అనే ఒక రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి, వాళ్ళు మాత్రం వేసుకోకూడదు. మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడకూడదు. లేకుంటే మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు కాంప్లికేషన్స్ కూడా తక్కువే ఉంటాయి, కంట్రోల్లో లేనప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో డయాబెటిక్ పీపుల్ బాగా గమనించాల్సింది ఏంటంటే సడన్ రైజ్ ఆఫ్ షుగర్ ఉండకూడదు. సో వాళ్ళు షుగర్ కానీ, స్వీట్ కానీ, ఈ బెల్లం కానీ ఏది తిన్నా కూడా సడన్గా షుగర్ రేజ్ అవుతుంది, ఈవెన్ వైట్ రైస్ తిన్నా. అందుకని దే ఆర్ అడ్వైజ్ టు టేక్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్లో ఏంటంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో స్లోగా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా షుగర్ వాళ్ళకు మంచిదే. అలా కాకుండా సడన్ రైజ్ అయినప్పుడు సడన్గా ఇన్సులిన్ లోపల ఎక్కువ సీక్రెట్ అయిపోయి ఫ్లక్చుయేషన్స్ అవి ఎక్కువ తక్కువ అయిపోయి గొడవలు ఉంటాయి. సో డయాబెటిక్ పీపుల్కు రక్తంలో షుగర్ ఎంత కంట్రోల్గా ఉంచుకోవడం అవసరమో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ కంట్రోల్ కూడా పెట్టుకోవడం అనేది అవసరం. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డయాబెటీస్కు ఫుడ్ అండ్ ఎక్సర్సైజే. సెకండ్ లైన్కి వచ్చేసి ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్స్ ఏమిటంటే ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిలో ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అని ఉంటాయి. వాటి మీద పనిచేసి వాటిని ఎక్కువ పని చేయించి ఎక్కువ ఇన్సులిన్ సీక్రెట్ అయ్యేటట్టు చూస్తాయి. అయితే ట్యాబ్లెట్స్ ఇయ్యగా కూడా ఒక్కొక్కసారి అవి పని మానేస్తాయి. బాగా అలసిపోయిన గుర్రాన్ని నువ్వు కవడతో కొట్టినా కూడా అది పరిగెత్తలేదు కనుక అటువంటప్పుడు ఇన్సులిన్ అనేది డైరెక్ట్గా వేయాల్సి వస్తుంది. తర్వాత యంగ్ పీపుల్ అందరికీ కూడా జూనియల్ డయాబెటీస్ అంటారు. యంగ్ అంటే ఎప్పుడు యంగ్, 40 కన్నా ముందు వాళ్ళు యంగ్ మెడికల్ భాషలో. సో 40 ఏళ్ళ కన్నా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా జూనియల్ డయాబెటిక్స్. వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. 40 తర్వాత వచ్చే డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే ఓరల్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తుంటారు. ఎనీహో డయాబెటీస్లో చాలా మంచి మందులు ఈ మధ్య వచ్చినాయి కనుక డయాబెటీస్ కంట్రోల్ చాలా ఈజీగా ఉంది. దయచేసి ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించండి. తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న సామెత ఉంది, అవసరం పని చేయాలి, కమ్మర్ పని చేయాలి అని. గోల్డ్ స్మిత్ గోల్డ్ చూడాలి, ఐరన్ స్మిత్ ఐరన్ చూడాలి. కనుక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతనే అన్నీ చూడాలి అని అనుకోవడం పొరపాటు. సో ఎవరికి ఏ ఫీల్డ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళనే కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంప్రదించి వాళ్ళు ఇచ్చిన మందులనే వాడుకోండి. ఇప్పుడు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చేసి షుగర్ కంట్రోల్ గురించి ఎక్కువ డిస్కషన్ చేయకండి, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అలాగే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ శృంగార సమస్యలు చెప్పకండి, వాళ్ళు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇలా మీకు చాలా అదృష్టవంతులు ఇండియాలో చాలామంది స్పెషలిస్ట్ అవైలబుల్. ఇదే కనుక మీరు అమెరికాలో ఉంటే మీకు 3 నెలలు 6 నెలలు అయినా కూడా అపాయింట్మెంట్స్ దొరకవు. సో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి.